गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। యాభై రెండో శ్లోకం చదువుదాం శ్లోకము. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. సో అయితే యోగానుష్ఠాన జనిత సత్వ శుద్ధి చ బుద్ధి కదా ప్రాప్యతే. అంటే కర్మయోగం అనుష్ఠానం చేయగా అంటే సమత్వ బుద్ధితో కర్మలను చేయగా సిద్ధి అసిద్ధులకు సమత్వమును ఏర్పరచుకుని మనసులో కర్మలను అనుష్ఠానం చేస్తూ ఉండగా అంతఃకరణ శుద్ధి కలిగి తద్వారా జ్ఞానప్రాప్తి కలుగుతుంది. అయితే అంతఃకరణ శుద్ధి కలిగి తద్వారా జ్ఞానప్రాప్తి కలిగింది అనడానికి అని నాకు ఎలా తెలుస్తుంది? అది ప్రశ్న. ఎప్పుడు అంతఃకరణ శుద్ధి కలిగి తద్వారా జ్ఞానప్రాప్తి అంటే నేను కర్తను కాను అన్న 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 జ్ఞానము మనసులో ఎప్పుడు నిలుస్తున్నది, బుద్ధిలో ఎప్పుడు నిలుస్తున్నది అని ఎలా తెలుస్తుంది? ఎలా సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోవచ్చు అన్నది ప్రశ్న. అయితే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పబడుతుంది. యదా ఎప్పుడైతే తే బుద్ధి నీ బుద్ధి మోహకలిలం వ్యతితరిష్యతి మోహం అనే కాలుష్యమును, మోహమే కాలుష్యం, మనసులో మోహమే కాలుష్యం. మోహము అంటే ఇన్కరెక్ట్ అండర్స్టాండింగ్, అంటే ఒకదానికి ఇంకొకటి తీసుకోవడం. అంటే ఉన్నది దుఃఖం అయితే దానిని సుఖముగా అనుకొనుట, అది మోహం. ఏది అనిత్యమో దానిని నిత్యముగా అనుకొనుట, అది మోహము. ఇప్పుడు పదవులు సంపదలు అవన్నీ అనిత్యములు, కానీ సాధారణంగా జనులు అవే నిత్యములు. జీవితం యొక్క పరమార్థము పదవులు సంపదలు అనే జీవితాంతం కృషి చేస్తూ ఉంటారు. అది మోహము. ఫర్ ఎగ్జాంపుల్ ఆ విధంగా చూసుకుంటే మన కోరికలని కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే, సూక్ష్మంగా పరిశీలిస్తే 100% కోరికలు మోహమే. ఏది అనిత్యమో అది అనిత్యం అనుకుంటున్నాం, ఏది దుఃఖాన్ని ఇస్తుందో అది సుఖం అని అనుకుంటాం, ఏది ఆనందాన్ని ఇవ్వదో అది ఆనందాన్ని ఇస్తోంది అనుకుంటున్నాం. సో జీవితంలో మనకు వచ్చే కోరికలన్నీ కూడా ఇలాగే ఉంటాయి. సో అది కాలుష్యం, అది అంతఃకరణములో కాలుష్యం. అంతఃకరణము అంటే ఇక్కడ అంతఃకరణము అనేది ఒక యూనిట్ కింద చెప్తున్నారు. సాధారణంగా అంతఃకరణానికి 4 ఫంక్షనాలిటీస్ చెప్తారు విడివిడిగా. అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఈ 4టికి కూడా ఈ 4టిని కలిపేసి అంతఃకరణము, ద ఇన్నర్ ఆర్గన్. సో ఆ అంతఃకరణంలో ఇది కాలుష్యము, ఈ మోహం. ఆ కాలుష్యముని వ్యతితరిష్యతి దాటేస్తుందో, సో దాన్ని దాటేసేయాలి. ఆ కాలుష్యాన్ని దాటేస్తే తదా నిర్వేదం గంతాసి, అప్పుడు మనస్సులో వైరాగ్యము కలుగుతుంది, బుద్ధిలో వైరాగ్యము నిలుస్తుంది. అంటే మొదటి మెట్టు వివేకము. అంటే మోహకలిలాన్ని దాటేయడము అంటే వివేకము. అంటే నిత్య అనిత్య వివేకము, ఆత్మ అనాత్మ వివేకము. ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది ఆత్మ, ఏది నా ఆత్మస్వరూపము కాదు అనేటటువంటి వివేకము. ఆ వివేకము వలన కలిగేది తదా, అప్పుడు నిర్వేదం గంతాసి, వైరాగ్యము. దేనికి వైరాగ్యము అంటే కోరికలు, రాగద్వేషములు ఎక్కడి నుంచి పుడతాయి అంటే సాధారణంగా వినుట వలన పుడతాయి. అందుకనే శ్రుతస్య శ్రోతవ్యస్య చ అంటున్నారు. అవి వినుట వలన కోరికలు పుడతాయి. అయితే ఇక్కడ 2 కేటగిరీలుగా చెప్పుకోవచ్చు అని చెప్పుకున్నాము. ఈ శృతి అన్న దానికి అర్థము నార్మల్ గా మనం వినుట. ఎవరో ఫర్ ఎగ్జాంపుల్ మానస సరోవరం వెళ్ళొచ్చారు,
వెళ్ళొచ్చి చెప్తారు చాలా బాగుందని. సో మనకు కూడా మనసులో కోరిక కలుగుతుంది, ఓహో నేను కూడా వెళ్తే బాగుంటుంది కదా అని. సో అలాగా లౌకికమైనటువంటి కోరికలన్నీ కూడా వినుట వల్లనే పుడతాయి. అలాగే ఇప్పుడు ఒక కర్మ ఉందనుకోండి, ఈ ఫలానా కర్మ చేస్తే ఇది దాని స్వర్గమును పొందుతారు. పుత్రకామేష్టి యాగం చేస్తే సంతానం కలుగుతుంది అని ఎలా తెలుస్తోంది అని మనకి సొంతంగా తెలియట్లేదు కదా, వేదం చెప్తే తెలుస్తుంది. వేదం చెప్పింది, వేదంలో బోల్డ్ అనే కర్మలు, ఆ కర్మల యొక్క ఫలములు డిస్క్రైబ్ చేయబడి ఉన్నాయి. సో వేదము అంటే శృతి అని కూడా, శృతి అంటే వేదము అని కూడా అర్థం. సో వేదము చెప్తున్నట్టు చెప్పడం వలన ఈ మోహం కలుగుతోంది అని చెప్తున్నా. చూడండి, ఇది చాలా యునిక్, దాన్ని ఏమంటారు, ట్రెండ్ అంటే ఒక యునిక్ క్యారెక్టరిస్టిక్ వేదములో. ఒక 70% ఆఫ్ ద వేదము కర్మకాండ. ఆ కర్మకాండలో చెప్పిన కోరిక కర్మలు, ఆ కర్మలు ఎందుకుంటాయి, కర్మలకి అర్హత కోరిక. ఇప్పుడు జ్యోతిష్ఠోమైన స్వర్గకామో యజేత అంటే స్వర్గమును పొందాలనుకున్నవాడు జ్యోతిష్ఠోమ యాగము చేయాలి అంటే దానికి అక్కడ అర్హత కోరిక. మీకు స్వర్గానికి పొందాలన్న కోరికే లేకపోతే జ్యోతిష్ఠోమ యోగంతో పని లేదు. సో ఆ కోరిక కర్మకు అర్హత. అయితే 70% వేదము ఏమి చెప్పిందో, వేదాంతము ఉపనిషత్తులకు వచ్చేసరికి వేదములో చెప్పిన ఈ కోరికలనే త్రోసిపుచ్చుతుంది. సో మన రిలీజియన్ లో ఉన్న నెగటివ్ ఆస్పెక్ట్, దానిని మన రిలీజియన్నే లాస్ట్ లో కరెక్ట్ చేస్తుంది. ఇది వేరే రిలీజియన్స్ లో ఎక్కడ కనిపించదు, ఇది వైదిక్ రిలీజియన్ లోనే కనిపిస్తుంది. వేదంలోనే ఈ ట్రెండ్ కనిపిస్తుంది. వేదము మొదట్లో చెప్పిన మాటని చివరిలో వేదమే ఖండిస్తుంది. అంటే మన నడవడిలో ఉన్నటువంటి నెగటివ్స్ ఆర్ తక్కువ విలువైనటువంటి సమాచారం ఏదైతే ఉందో మన నడవడిలో, అది వేదమే కరెక్ట్ చేస్తుంది. ఇది మిగిలిన రిలీజియన్స్ లో ఇటువంటిది కనిపించదు. సో అది ఒక యునిక్ క్యారెక్టరిస్టిక్ వేదములో. సో ఇక్కడ శ్రీకృష్ణుడు వేదము చెప్తున్నటువంటి కోరికలు వాటి వలన కలిగే మోహము గురించి చెప్తున్నాడు. సో శ్రోతస్య శ్రుతవ్యస్య, మీరు విన్నవి, మీరు ఇంకా ఫ్యూచర్ లో వినబోయేవి, ఆ కోరికల ఎడల అంటే ఆ కర్మలు అంటే కోరికలు లేకపోతే కర్మలతో సంబంధం లేదు అసలు. సో ఆ కర్మల ఎడల నిర్వేదము, వైరాగ్యము పొందుతావు అంటున్నాడు. అది దాన్ని ఏమంటారు, కొలతబద్ద మనసులో ఇటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు అప్పుడు అంతఃకరణ శుద్ధి కలిగి జ్ఞానము ఉదయించింది అనడానికి అది కొలతబద్ద, అది సూచన అనే సమాధానం. సో యదా నీ బుద్ధి ఎప్పుడైతే నీ బుద్ధి మోహకల్లిలం వ్యతితరిష్యతి, మోహం అనే కాలుష్యమును త్రోసిపుచ్చుతుందో ఆరు దాటివేస్తుందో, తదా అప్పుడు శ్రుతస్య శ్రోతవ్యస్య, విన్నవి వినబోయే వాటి ఎడల నిర్వేదం గంతాసి, వైరాగ్యమును పొందుతావు. సో ఇది అంటే దాన్ని సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ కి ఇచ్చినటువంటి సూచన. ఈ స్టేట్ ఎప్పుడైతే మనసులో ఏర్పడుతోందో అప్పుడు అంతఃకరణ శుద్ధి కలిగినది అని చెప్పుకుందుకు అది కొలతబద్ద అవుతుంది. శంకర్ల ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. యదా యస్మిన్ కాలే తే తవ మోహకలిలం మోహాత్మకం అవివేక రూపం కాలుష్యం. సో మోహకలిలం అంటే మోహాత్మకం కాలుష్యం. మోహాత్మకం అంటే ఏమిటి, అవివేక రూపం కాలుష్యం అంటే వివేకము లేనటువంటిది కాలుష్యం. అంటే ఏమిటా వివేకము, ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది ఆత్మ, ఏది నా స్వరూపము, ఏది నా స్వరూపము కాదు అనేటటువంటి వివేకము లేకపోవట, అదే కాలుష్యం. అక్కడి నుంచే పుడతాయి కోరికలు. ఆ వివేకం లేకపోవటం వలననే మనసులో బోల్డ్ అన్ని కోరికలు బయలుదేరతాయి. సో మోహకలిలం అంటే అవివేక రూపం కాలుష్యం. ఏన
ఆత్మానాత్మ వివేక బోధం ఆత్మానాత్మ వివేక బోధం కలుషీకృత్య విషయం ప్రతి అంతఃకరణం ప్రవర్త్యతే తత్. అయితే ఈ అవివేక రూపం కాలుష్యం ఏమిటిది అంటే దేని చేతనైతే అంటే దేని చేతనైతే ఆత్మానాత్మ వివేక బోధం కలుషీకృత్య, ఆత్మ అనాత్మ అనే వివేకము కలుషితమైపోయి అంటే ఆ వివేకం పోయి విషయం ప్రతి అంతఃకరణం ప్రవర్త్యతే, అంతఃకరణమును అంటే మనసు బుద్ధి ఆ సంఘాతమును, మనస్సు బుద్ధి చిత్తము అహంకారం యొక్క సంఘాతమును విషయం ప్రతి ప్రవర్త్యతే, విషయముల ఎడల పరిగెట్టేటట్టు చేస్తుంది. అంటే సంసారములో ఉండే విషయములను కోరుకునేలా చేస్తుంది. చూడండి ఎంత క్లియర్ గా చెప్తున్నారో. మోహకలిలం అంటే అది ఆత్మానాత్మ వివేక బోధం కలుషీకృత్య, ఏదైతే ఆత్మానాత్మ వివేకమును చెడగొట్టి విషయం ప్రతి అంతఃకరణం ప్రవర్త్యతే, అంతఃకరణమును విషయముల ఎడల పరిగెట్టేటట్లు చేస్తుందో అది మోహకలిలం. ఎంత చక్కని డెఫినేషన్. తవ బుద్ధి వ్యతితరిష్యతి వ్యతిక్రమిష్యతి అంటే వ్యతితరిష్యతి అంటే దాటేస్తుందని, అంటే వ్యతిక్రమిష్యతి అంటే దాన్ని దాటుతుంది, వారు దాన్ని త్రోసిపుచ్చేస్తుంది, వారు దానికి అతీతంగా పోతుంది. అంటే ఏమిటి? శుద్ధి భావం ఆపత్స్యతే ఇత్యర్థః. శుద్ధి భావం ఆపత్స్యతే ఇత్యర్థః. సో మనసు ప్యూర్ గా అయిపోతుంది, అంతఃకరణ శుద్ధి అని చెప్పుకుంటూ వస్తున్నాం కదా. కర్మయోగము వలన అంతఃకరణ శుద్ధి, ఆ శుద్ధి కలుగుతుంది. శుద్ధి భావం ఆపత్స్యతే, అంతఃకరణములో ఈ కాలుష్యము పూర్తిగా నిర్మూలింపబడుతుంది. తదా తస్మిన్ కాలే అంటే ఆ కాలమునందు, అంటే ఎప్పుడైతే ఇలా జరుగుతుందో ఆ కాలమునందు. గంతాసి ప్రాప్స్యసి గంతాసి అంటే నీవు పొందుతావు. గంతాసి మధ్యమ పురుష, నువ్వు అనే ప్రోనౌన్ తో వాడేటటువంటి వర్బు. సో అక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడిని సంబోధిస్తూ ఎప్పుడైతే నీ మనస్సు మోహం యొక్క కాలుష్యాన్ని దాటుతుందో అప్పుడు నువ్వు పొందుతావు అనడానికి వాడే వర్బు గంతాసి, మధ్యమ పురుష ఏకవచనం. సో త్వం గంతాసి అని దానికి సెంటెన్స్ కి త్వం ముందు యాడ్ చేసుకోవచ్చు మనం. గంతాసి అంటే ప్రాప్స్యసి, పొందుతావు. ఏమిటి పొందుతావు? నిర్వేదం వైరాగ్యం. నిర్వేదం అంటే వైరాగ్యం. దేనికి? శ్రోతవ్యస్య చ శ్రుతస్య వినబోయేదానికి వినినదానికి అని. తదా శ్రోతవ్యం శ్రుతం చ నిష్ఫలం ప్రతిపద్యతే ప్రతిభాతి ఇత్యభిప్రాయః. అంటే వినినవి వినబోయేవి కూడా నిష్ఫలం ప్రతిపద్యతే, ఆమె వీటిలో సారమేమీ లేదు అని తెలుస్తూ ఉంటుంది అని. ప్రతిభాతి, వీటిలో సారమేమీ లేదు అని క్లియర్ గా మనకి అర్థమవుతూ ఉంటుంది. అప్పుడు కూడా వింటూ ఉంటాము, అప్పుడు కూడా వినిపిస్తాయి, అప్పుడు కూడా అందరూ ఏదో చెప్తూ ఉంటారు, లేదా ఎక్కడో ఏ వేద గోష్ఠిలోనో ఏ వేద మంత్రముల్లోనో వింటూ ఉంటాము. కానీ ఆ వినిన వాటిలో సారం ఏమీ లేదు, ఆ కర్మల యొక్క వెనకాల నేను పరిగెట్టక్కర్లేదు అనేటటువంటి భావము, బుద్ధి నిశ్చయము మనసులో ఏర్పడుతుంది. అయితే ఇటువంటి ఎక్స్పీరియన్స్ మనకి లేకుండా ఉండదు. కొన్ని విషయాల్లో ఉంటుంది. ఇప్పుడు సినిమాల మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అనుకోండి, అవతల వాళ్ళు వచ్చి ఈ సినిమా చాలా బాగుంది అన్న కూడా వెంటనే నేను వెళ్ళి చూసేయాలి అని అనిపించదు. అంతేనే కాదు, పక్క వాళ్ళు వచ్చి సినిమా చూద్దాం పదా అంటే కూడా ఏం చూస్తానులే, ఎందుకు వచ్చింది తలనొప్పి, ఇప్పుడు చూడకపోతే ఏంటి నష్టం అంటూ ఉంటాం. సో ఇటువంటి ఎక్స్పీరియన్స్ మన అందరికీ ఉండనే ఉన్నది. కాకపోతే అప్పుడప్పుడు ఉంటుంది, లైక్ ఏ ఫ్లాష్, చిన్న ఫ్లాషెస్ లో వస్తూ ఉంటుంది ఈ ఎక్స్పీరియన్స్. సో కానీ అది నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి? కర్మయోగం చేయాలి, కర్మయోగం సాధన చేయాలి. ప్రతి పని కూడా
ఈశ్వరార్పణ బుద్ధితో సిద్ధి అసిద్ధులను సమముగా చేసుకుని మనసులో చేయాలి ఏ పని చేసినా కూడా. అలా చేస్తే ఈ పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్తున్నారు. అందుకనే ముందు శ్లోకంలో కూడా ఉభే సుకృత దుష్కృతే ఇక్కడే జహాతి ఇహ అని చెప్పారు. దానికి అది కూడా వేరే ఉపనిషత్తుల్లో వచ్చిన మాటే. ముండకంలో చాలా చక్కని వాక్యం ఉంటుంది. తద్విద్వాన్ పుణ్యపాపే విధూయ. విధూయ అంటే వదిలించేసుకుని అని. పుణ్యపాపే విధూయ. ఆ విద్వాంసుడు పాపములను తొలగించేసుకుని విదిలించేసుకుని నిరంజన పరమం సామ్యం ఉపైతి. అటువంటి నిరంజన అంటే దేనికి అంటకుండా ఉండేవాడని, పద్మము వంటి వాడని. అంటే నిరంజన, ఇంకా దేనికి లేపనం ఉండదు, దేనికి అంటుకుపోవడం అనేది ఉండదు. నిరంజన పరమం సామ్యం ఉపైతి. పరమమైనటువంటి సామ్యము అంటే పరమమైనటువంటి అంటే అల్టిమేట్ ఈక్వానిమిటీ. పరమం సామ్యం ఉపైతి, అల్టిమేట్. ఇంకా ఆ ఈక్వానిమిటీ నుంచి జారిపోవడం అనేది ఉండదు. ఉపద్రవము లేనటువంటి పదము అంటే అదే ముందు శ్లోకంలో చెప్పినటువంటిది. సో ఈ ఇన్స్ట్రక్షన్ కూడా చాలా విలువైనటువంటి ఇన్స్ట్రక్షన్. మనము మన 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 మానసిక అంతఃకరణం యొక్క పరిస్థితి ఎలా ఉన్నది అని తెలుసుకుందుకు ఉపయోగపడేటటువంటి కొలతబద్ద. ఇంకొకసారి చదువుదాం. యదా తే మోహ కలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. నెక్స్ట్ శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధావచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి. ముందు అవతారికి చదువుదాము. మోహ కలిలాత్యయద్వారేణ, ఇక్కడ కింద లాస్ట్ లో ఉంది. మోహ కలిలాత్యయద్వారేణ లబ్ధాత్మ వివేక ప్రజ్ఞః కదా కర్మయోగజం ఫలం పరమార్థయోగం అవాప్స్యామి ఇది చేత్ శృణు. సో ఇందాకనేమో అంతఃకరణ శుద్ధి ఎలా జరుగుతోందో, అంతఃకరణ శుద్ధి జరిగింది అనడానికి సూచన చెప్పారు. ఇప్పుడు అంతఃకరణ శుద్ధి జరిగి పరమార్థ యోగం మోహకలిల అత్యయద్వారేణ అంటే మోహకలిలమును దాటివేయుట వలన లబ్ధాత్మ వివేక ప్రజ్ఞ, ఆత్మ వివేకము అంటే ఆత్మానాత్మ వివేకము యొక్క ప్రజ్ఞ నిలిచింది మనసులో. అంటే వివేకము ఏర్పడి వైరాగ్యము, తద్వారా వైరాగ్యము ఏర్పడినది. దానికి సూచన పైన చెప్పినటువంటి శ్లోకము. మోహకలిలం వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం. వైరాగ్యం పుట్టింది. అయితే నెక్స్ట్ స్టెప్ ఏంటి? అక్కడి నుంచి వైరాగ్యం నుంచి నెక్స్ట్ స్టెప్ ఆత్మజ్ఞానము యొక్క పరమార్థ యోగము అంటే ఆత్మజ్ఞానములో నిలిచి ఉండుట అనేది ఎప్పుడు కలుగుతుంది, అది ఎలా తెలుస్తుంది? సో నెక్స్ట్ స్టెప్ లెవెల్ 1 కి సూచన మోహకలిలం వ్యతిరిష్యతి. మరి లెవెల్ 2 అని ప్రశ్న మనసులో ఉదయిస్తే దానికి సమాధానము కదా పరమార్థ యోగం అవాప్స్యామి. కర్మయోగజం ఫలం అంటే కర్మయోగాన్ని చేయుట వలన వచ్చే ఫలము వలన మోహకలిలమును దాటేసాము. మరి దాని వలన వచ్చే ఫలమైనటువంటి పరమార్థ యోగము ఎప్పుడు నేను పొందుతాను? కదా అవాప్స్యామి, ఎప్పుడు పొందుతాను? ఇది చేత్ అనే ప్రశ్న ఉంటే దానికి సమాధానం విను. శృతి విప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చల. ఓకే, అక్కడ విసర్గ లేదు. శృతి విప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చల సమాధౌ అచల బుద్ధిః తదా యోగం అవాప్స్యసి. సో ఈ పరమార్థ యోగము
అంటే పరమార్థ నా స్వరూపమైనటువంటి పరబ్రహ్మ యందు నిలిచి ఉండుట, అది యోగం. యోగము అంటే యూనియన్ విత్ ద ఇన్ఫైనైట్, ద ఫైనైట్ మర్జింగ్ ఇన్ ద ఇన్ఫైనైట్, అది యోగము అంటే. యోగము అన్నదానికి వేదాంతంలో డెఫినేషన్ అది. యోగ సూత్రంలో కూడా రఫ్ గా అలాగే ఉంటుంది, కొంచెం చిన్న తేడా ఉంది. యోగ సూత్రంలో మనస్సుని నిర్బంధించుట, మనస్సుని నిర్బంధించి సాక్షి స్వరూపముగా నిలిచి ఉండుట. ఇక్కడ ఇంకా ఇండివిజువల్ సాక్షి లేడు, వ్యక్తిత్వము పూర్తిగా విలీనమైపోయింది, అనంతమైనటువంటి పరబ్రహ్మలో విలీనమైపోయింది. చిన్న తేడా రెండింటికి అప్రోచ్ యొక్క డిఫరెన్స్. బట్ యోగం అంటే వ్యక్తిత్వము, పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వము అనంతమైన పరమాత్మ స్వరూపములో విలీనమైపోవుట. అంటే నేను ఒక ఇండివిజువల్ వ్యక్తిని అన్నటువంటి భావము ఉండదు మన ఆ బుద్ధిలో. మనందరికీ ఉంటుంది నేను ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిని అని. ఆ పరిచ్ఛిన్నమైన వ్యక్తిని అన్న భావము తొలగిపోవుట, అది యోగము. సో ఆ యోగము ఎప్పుడు పుడుతుంది అని చెప్తున్నారు. సో యదా శృతే బుద్ధి, నీ బుద్ధి ఎప్పుడు శృతి విప్రతిపన్న నిశ్చలా స్థాస్యతి. శృతి విప్రతిపన్న బుద్ధి నిశ్చలా స్థాస్యతి. సో బుద్ధి నిశ్చలంగా ఉండాలి. దేని చేత చలింపబడినది? శృతి విప్రతిపన్న. అంటే ఈ కోరికల గురించి విని 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 పలు విధాలుగా పరిగెడుతుంది బుద్ధి, అంతఃకరణము. ఈ రోజు ఎవరో ఏదో చెప్పారు, దాని చుట్టూ పరిగెట్టడం. 2 రోజులేక ఇంకొకళ్ళు ఏదో చెప్తారు, దాని గురించి పరిగెట్టడం. ఇలాగా శృతి విప్రతిపన్న. విప్రతిపన్న అంటే ప్రతిపత్తి అంటే జ్ఞానము, విప్రతిపన్న అంటే ఆపోజిట్ జ్ఞానము, విపరీత జ్ఞానము అంటే ఆపోజిట్ జ్ఞానము. ప్రతిపత్తి అంటే సంస్కృతంలో బాగుగా అర్థమవుట అని అర్థం. విప్రతిపత్తి అంటే దానికి ఆపోజిట్, అంటే సరిగ్గా అర్థం కాలేదని అర్థం, అంటే తప్పుడు అండర్స్టాండింగ్ అని. ఎందుకు వచ్చింది? శృతి వలన వచ్చింది, వినడం వలన వచ్చింది. అయితే లౌకికమైన మాటలు వినడం, లేదా వేదము చెప్పినటువంటి అలౌకికమైనటువంటి కర్మలు, వాటి ఫలముల గురించి, అలౌకికమైన ఫలముల గురించి వినుట. ఆ వినడం వలన 100 విధాలుగా పరిగెడుతున్నటువంటి నీ బుద్ధి నిశ్చలా స్థాస్యతి. ఎప్పుడైతే నిశ్చలముగా ఉంటుందో అప్పుడు సమాధౌ అచల, తదా సమాధౌ అచల బుద్ధి. అప్పుడు సమాధి యందు అచలముగా ఉంటుంది. చూడండి, 2 పదాలు వాడుతున్నారు, నిశ్చలము, అచలము. రెండుకి చిన్న తేడా ఉంది. చలనమునకు ఆపోజిట్ నిశ్చలం. కదులుతూ ఉండుట, కదులుట, ఆగిపోవుట, ఆపోజిట్స్. అచలము ఎక్కడ వాడతారంటే, అచలము ఈ చలనమునకు నిశ్చలమునకు అతీతము. అంటే చలనం అనే క్యారెక్టరిస్టిక్కే లేదు అసలు. సో మామూలుగా కొలోక్యల్ గా చెప్పుకున్నప్పుడు అచలముని చలనముకి ఆపోజిట్ గా చెప్పుకోవచ్చు, కానీ టెక్నికల్ గా ఇక్కడ చెప్తున్న మరి 2 పదాలు ఎందుకు వాడారు, ఒక చోట ఒకటి అంటే బుద్ధి నిశ్చలంగా ఉండాలి. ఆత్మస్వరూపము అచలము. బుద్ధి నిశ్చలమైనప్పుడు అచలమైనటువంటి ఆత్మస్వరూపమును యోగమును పొందుతావు అంటున్నాడు. తదా అచలా సమాధౌ యోగం అవాప్స్యసి. అచలమైనటువంటి సమాధి యందు నువ్వు యోగమును పొందుతావు అని అర్థము. సో ఆత్మస్వరూపము అచలము, ఆత్మస్వరూపము చలనమునకు నిశ్చలమునకు రెండింటికి కూడా అతీతము. అందుకని 2వ లైన్లో అచలము అనే పదం వచ్చింది. అచలా బుద్ధి అని 2వ లైన్లో అంటారు. మొదటి లైన్లో నిశ్చలము అంటే బుద్ధి యొక్క గుణము చలనము, అంతఃకరణం అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. ఆ పరిగెట్టడం ఆగిపోవాలి. ఆ పరిగెట్టడానికి కారణము వేరువేరు ఫలముల గురించి వినుట. ఆ వేరువేరు ఫలములను విని అటు ఇటు పరిగెడుతున్న నీ అంతఃకరణము ఆ పరిగెట్టడం ఆపేసి, పలు విధాలుగా పరిగెడుతున్న అంతఃకరణము పరిగెట్టడం ఆపేసినప్పుడు నువ్వు సమాధి యందు యోగమును పొందుతావు. సమాధి అంటే సమముగా ఉన్నటువంటి బుద్ధి అని అర్థం. అంతఃకరణము అని అంటే అటు ఇటు అచలం పరిగెట్టకుండా ఉండేటటువంటి అంతఃకరణము, అదే యోగము అంటున్నారు. అదే
ఆత్మస్వరూపమును తెలుసుకునుట, లేక అదే పరిచ్ఛిన్నమైన వ్యక్తి అనంతమైన పరబ్రహ్మలో నిలిచి ఉండుట అంటే అదే. అంటే ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే, మనసులో కోరిక పుడితే మీరు ఆత్మస్వరూపం నుంచి జారిపోయినట్టు లెక్క. మనము ఆత్మస్వరూపము ఎప్పుడెప్పుడు మనసులో కోరిక పరిగెడుతుందో అప్పుడప్పుడు ఆత్మస్వరూపం నుంచి కిందకి జారిపోయాం. మరి ఆత్మస్వరూపానికి తిరిగి చేరుకోవాలంటే ఏం చేయాలి? కోరికను నెగేట్ చేయాలంతే. కోరికలను నెగేట్ చేస్తే ఆటోమేటికలీ ఉన్న స్టేట్ ఆత్మస్వరూపంలో ఉన్నట్టు లెక్క. ఎందుకంటే డిఫాల్ట్ స్టేటస్ ఆత్మస్వరూపం బై డిఫాల్ట్. అంటే మనసులో ఎటువంటి కోరిక లేనప్పుడు బై డిఫాల్ట్ మీరు ఆత్మస్వరూపంలోనే ఉన్నారు. కోరిక పుట్టినప్పుడు దాని నుంచి జారిపోయారు, ఆత్మస్వరూపంలో ప్రశాంతంగా ఉన్నారు కోరికలు లేనప్పుడు. అదే ఆత్మస్వరూపంలో ఉండుట అంటే, కోరిక పుడితే ఆ స్టేట్ లోంచి కిందకు వచ్చేసారు. మళ్ళీ వెనక్కి ఆ స్టేట్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఏమీ చేయక్కర్లేదు, కోరికని నెగెట్ చేయాలంతే. ఈ కోరికల వలన అటు ఇటు పరిగెట్టే మనస్సుని, అంటే కోరికలో మనస్సులో కోరిక వచ్చింది అంటే వర్తమానం నుంచి భవిష్యత్తుకి వెళ్ళిపోయారని లెక్క. ఈ కోరికలు వచ్చినప్పుడల్లా వర్తమానం నుంచి బయటకు వచ్చేసే మనస్సుని మళ్ళీ వర్తమానంలోకి తీసుకురావాలంటే ఏం చేయాలి? ఏమీ చేయక్కర్లేదు, కోరికలను నెగేట్ చేయాలి. అది అక్కడ చెప్తున్న మాట. కోరికలను నెగేట్ చేస్తే నువ్వు ఆత్మస్వరూపంలో నిలిచి ఉంటావు. దానికే సమాధి అని పేరు. ఇక్కడ సమాధి అంటే యోగ సూత్రముల్లో సమాధి కాదు. యోగ సూత్రంలో సమాధి అంటే ఒక ట్రాన్స్ లో ఉండడం, మెడిటేషన్, ధ్యానంలో కూర్చుని ఒక ట్రాన్స్ లోకి వెళ్ళడం, అక్కడ సమాధి అవుతుంది. ఇక్కడ సమాధి యాక్టివ్ సమాధి. ఇది మీరు రోజంతా కళ్ళు తెరుచుకుని మీ పని చేస్తూ ఆ సమాధి స్థితిలో ఉండొచ్చు, గురుదేవుల్లాగా ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఆ సమాధి చెప్తున్నారు. ఎందుకంటే అచలమైనటువంటి ఆత్మస్వరూపంలో ఉండి మీరు పనులు చేసుకుంటున్నారు రోజంతా. సో దానికి ఇక్కడ సమాధి అని పేరు. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నటువంటి సమాధి ఒక రకమైనటువంటి ట్రాన్స్ కాదు, ఇది స్టేట్ ఆఫ్ మైండ్. అంటే మనసులో కోరికలు లేకపోవుట, మొత్తం 100% కోరికలు తొలగిపోవుట. అంటే ఏమవుతుంది? మనసు ఆత్మస్వరూపం నుంచి బయటికే రాదు అసలు. అంతఃకరణము ఆత్మస్వరూపం నుంచి కిందకి జారిపోలేదు, ఆత్మస్వరూపంలోనే నిలిచి ఉన్నది. అదే సమాధి. సో సమాధి ఈజ్ ఈక్వల్ టు ఆత్మ అని చెప్పబోతున్నారు కింద శంకర్లు. సో సమాధి, ఇక్కడ సమాధి అంటే ఆత్మస్వరూపము, ఆత్మ అన్ని ఒకటే. ఎందుకంటే ఆత్మ జ్ఞాని ఉండడు, ఆత్మ జ్ఞానమే ఉంటుంది. నేను జ్ఞానిని అంటే అక్కడ ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వం ఉన్నది. ఆత్మజ్ఞాని అనేది ఏమి ఉండదు, ఆత్మ జ్ఞానమే ఉంటుంది. అంటే ఆ అనంతమైనటువంటి పరబ్రహ్మలో విలీనం అయిపోవుట అని అర్థం. అంటే దీన్ని నెగేషన్ లో అర్థం చేసుకుంటే తేలిక. అదేదో సాధించవలసినటువంటి స్టేట్ కాదు, మన న్యాచురల్ స్టేట్ అది. కోరికలు పుట్టి ఆ న్యాచురల్ స్టేట్ నుంచి మనము కిందకి జారిపోతూ ఉంటాం. న్యాచురల్ స్టేట్ కి వెనక్కి వెళ్ళాలంటే కోరికలను త్రోసిపుచ్చాలంతే. కోరికలను నెగేట్ చేసేయాలి. కోరిక మనసులో కోరిక పుడితే ఈ కోరికతో మనకి ఇప్పుడు ఏం పని లేదు అని మనసుకి మనము చెప్పి ఆ కోరికను పక్కన పెట్టేయగలగాలి అంతే. కోరికను పక్కన పెట్టేస్తే బై డిఫాల్ట్ మన ఆత్మస్వరూపంలోనే ఉన్నాము. సో ఎప్పుడైతే ఈ కోరికలు ఫలములు విని అటు ఇటు పరిగెడుతున్న బుద్ధి నిశ్చలంగా ఉంటుందో అప్పుడు నీవు సమాధి యందు, అంటే నీ ఆత్మస్వరూపమునందు అచలా బుద్ధి అంటే నీ అచలమైనటువంటి ఆత్మస్వరూపమునందు యోగం అవాప్స్యసి, యోగమును పొందుతావు. సో అది పరమార్థ యోగమునకు సూచన అది అని చెప్తున్నారు. అంటే రెండు సాధన సాధ్యము రెండు ఒకేలా ఉంటాయి. దీనికి సాధన అంతఃకరణ శుద్ధి, అంటే 2 sides ఆఫ్ ద సేమ్ థింగ్. అంతఃకరణము శుద్ధిగా ఉంటే పరమార్థ యోగం, అంతఃకరణములో కాలుష్యము చేరితే సంసారం. అంతఃకరణము స్టేబుల్ గా ఉంటే అది పరమార్థ యోగం, అది ఆత్మస్వరూపంలో నిలిచి ఉండుట. అంతఃకరణలో కోరికలు భయాలు కామనలు, కోరికలు భయాలు మొదలయ్యే ఆందోళనలు బయలుదేరితే అది సంసారం. ఒకటే ఇటు పోతే సంసారము, అటు పోతే పరమార్థ యోగము. అది అంత ఫైన్ డిఫరెన్స్. సో సాధ్యము సాధన రెండు కూడా ఒకే లక్షణములతో చెప్పబడుతూ ఉంటాయి. శంకరులు ఏమంటున్నారో చూద్దాము. శృతి విప్రతిపన్న
శృతి విప్రతిపన్నా అనేక సాధ్య సాధన సంబంధ ప్రకాశన శృతిభిః. స్క్రీన్ అప్డేట్ అవుతుంది. వచ్చిందిగా ఇప్పుడు. అనేక సాధ్య సాధన సంబంధ ప్రకాశన శృతిభిః. అనేక సాధ్య సాధన సంబంధ ప్రకాశన శృతిభిః శ్రవణైః. శ్రవణైః. అంటే విప్రతిపన్నా బుద్ధి అంటున్నారు కదా. ఏ విధంగా విపరీతమైన జ్ఞానమును పొందుతున్నది బుద్ధి? అనేక సాధ్య సాధన సంబంధ ప్రకాశన శృతిభిః. అనేకములైనటువంటి సాధ్యములు వాటి సాధనములు, దీనికి సంబంధించినటువంటి సమాచారమును విని. అంటే వేదములో కర్మకాండ అంటే అదే సమాచారం ఉంటుంది. మీరు ఆశ్చర్యపోతారు. ఆ మంత్రాల యొక్క అర్థం అవడం మొదలెడితే ఆశ్చర్యపోతారు. ఎన్నెన్ని కోరికలు, ఆ కోరికలకు సంబంధించినటువంటి కర్మలు అవి ఉంటాయి వేద మంత్రాల్లో. మొత్తము ఇంత అనువాకాలు నేర్చుకుంటారు. వాటి అర్థాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు జనాలు. అందులో ఎన్ని కోరికలు, ఆ కోరికలకు సంబంధించిన కర్మలు ఉంటాయి వాటిలో. సో మనకి సంస్కృతం తెలియదు కాబట్టి అవి ఏమీ అర్థం కావు. కానీ అర్థం అవడం మొదలెడితే కనిపిస్తాయి. ఇక్కడ చెప్తున్నటువంటి లక్షణం కనిపిస్తుంది. అనేక సాధ్య సాధన సంబంధ ప్రకాశన శృతిభిః శ్రవణైః. వినుట చేత ఏమవుతుంది? వినుట చేత విప్రతిపన్న అంటే నానా ప్రతిపన్న. సో విప్రతిపన్న అంటే నానా ప్రతిపన్న అంటే విపరీత జ్ఞానము, అంటే అనేకత్వము యొక్క జ్ఞానము, అంటే అనేకములైనటువంటి కోరికలు, వాటికి సంబంధించిన కర్మలు, దాని చేత విపరీత జ్ఞానము పొందినటువంటి బుద్ధి అని అర్థం. శృతి విప్రతిపన్న, అది అక్కడికి దాని విగ్రహవాక్యం పూర్తయింది. అనేక సాధ్య సాధన సంబంధ ప్రకాశన శృతిభిః శ్రవణైః విప్రతిపన్న నానా ప్రతిపన్న. అందుకని అది శృతి విప్రతిపన్న. మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. విక్షిప్త సతి. విప్రతిపన్న అంటే ఇంకొక అర్థం చెప్తున్నారు. విక్షిప్తం, విక్షేపము చెందినది అవన్నీ వినడం వల్ల. తే తవ బుద్ధి. తే నీ అంటే తవ బుద్ధి నీ బుద్ధి. యదా యస్మిన్ కాలే. యదా అంటే ఏ కాలమునందైతే. స్థాస్యతి స్థిరీభూత భవిష్యతి. అంటే ఏ కాలములో అయితే అది స్థిరముగా ఉంటుందో. నిశ్చల విక్షేప చలన వర్జిత సతి. అంటే విక్షేపం, నిశ్చల అంటే విక్షేపం లేకుండా ఉంటుందో. విక్షేప చలనము, విక్షేపము చలనము అటువంటి లక్షణము లేకుండా ఉంటుందో. విక్షేప చలన వర్జిత సతి. సమాధౌ సమాధీయతే చిత్తం అస్మిన్ ఇతి. సమాధి ఆత్మ. సో సమాధి అంటే ఆత్మ అని అర్థం చెప్తున్నారు ఇక్కడ శంకరులు. సమాధి అంటే అస్మిన్ చిత్తం సమాధీయతే, దీని యందు అంతఃకరణము సమాధానములో ఉంటుంది, సమత్వములో ఉంటుంది. ఇప్పుడు శమధమాదులు చెప్తాం కదా, వైరాగ్యము, వివేకము, తర్వాత శమధమాది షట్ సంపత్తి. శమ దమ ఉపరతి తితీక్ష శ్రద్ధ సమాధానము. అక్కడ వచ్చింది సమాధానం. అది ఆ సమాధానము గురించి చెప్తున్నారు. ఆ సమాధానమే ఆత్మస్వరూపము. సమాధి ఈజ్ ఈక్వల్ టు ఆత్మస్వరూపము. సమాధీయతే అస్మిన్ చిత్తం ఇది సమాధి ఆత్మ. దీని యందు అంతఃకరణం, ఇక్కడ చిత్తము అంటే అంతఃకరణం అని అర్థం చెప్పుకోవాలి. అంతఃకరణము సమాధానములో ఉంటుంది, అంటే సమత్వముతో ఉంటుంది. అందుకని అది ఆత్మ, అదే ఆత్మ. సో సమాధి ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. చక్కని డెఫినేషన్. సమాధి ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. తస్మిన్ ఆత్మని ఇత్యేతత్. అంటే యోగం అవాప్స్యసి అంటున్నారు కదా. సో ఆ ఆత్మస్వరూపమునందు యోగమును పొందుతావు అని చెప్పడానికి ఇక్కడ సమాధి ఈజ్ ఈక్వల్ టు ఆత్మ అని చెప్తున్నారు. అచల తత్రాపి. వికల్పవర్జిత ఇత్యేతత్. అచలము అంటే వికల్పవర్జితం, అంటే దానికి వికల్పం లేదు, అంటే ఆపోజిట్స్ లేవు. ద్వంద్వములకు అతీతము అని అర్థం. సో అచలము ఆత్మస్వరూపము అచలము,
బుద్ధి నిశ్చలంగా ఉండాలి. బుద్ధి నిశ్చలము అంటే అంతఃకరణము నిశ్చలముగా ఉంటే అచలమైనటువంటి ఆత్మస్వరూపములో సమాధానముతో ఉన్నది అన్నట్టు లెక్క. అది దాని అర్థం. బుద్ధి అంతఃకరణం. బుద్ధి అంతఃకరణం. సో ఇక్కడ బుద్ధి శబ్దానికి అంతఃకరణము అని అర్థం చెప్పుకోమంటారు. మామూలుగా అంతఃకరణాన్ని 4 విభాగాలు చేసి చెప్తారు, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అని. కానీ ఇక్కడ బుద్ధి శబ్దమునకు అంతఃకరణము అని అర్థం చెప్పుకోవాలి, హోల్ యూనిట్ అని అర్థం చెప్పుకోవాలి అంటున్నారు. తదా తస్మిన్ కాలే యోగం అవాప్స్యసి. ఆ కాలమునందు యోగమును పొందుదు అంటే ఏంటి? వివేక ప్రజ్ఞాం సమాధిం ప్రాప్స్యసి. వివేక ప్రజ్ఞ అనబడే సమాధిని పొందుతావు అని అర్థం. వివేక ప్రజ్ఞ సమాధి రెండు ఒకటే. ఆ వివేకము నిలబడి ఆత్మస్వరూపమునందు ఆత్మానాత్మ వివేకము మనసులో గట్టిగా నిలబడి ఆత్మస్వరూపమునందు నిలిచి ఉంటావు. అదే యోగమును పొందుట అంటే అర్థము అని చెప్తున్నారు. చాలా చక్కని 2 శ్లోకాలు మనకి కొలతబద్ద వంటివి. ఎప్పుడు కర్మయోగము మనసులో స్థిరపడి తద్వారా అంతఃకరణ శుద్ధి, తద్వారా జ్ఞాన ప్రాప్తి కలుగుతున్నది అన్నదానికి సూచనలు. సరే, ఇక్కడ ప్రశ్న అడగడానికి అవకాశం దొరికి అర్జునుడు మంచి ప్రశ్న అడుగుతున్నాడు. స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ స్థితదీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. సో అర్జునుడు స్థిత ప్రజ్ఞుని యొక్క లక్షణములు అడుగుతున్నాడు. అంటే ముందు చెప్పారు కదా, నిశ్చల బుద్ధి నిశ్చలముగా ఉంటుంది. సో బుద్ధి నిశ్చలముగా ఉన్నవాడి లక్షణాలు అడుగుతున్నాడు. అయితే ఇక్కడ నుంచి ఇది లాస్ట్ సెక్షన్. ఈ చాప్టర్ యొక్క ఆర్గనైజేషన్ చూస్తే మనం ఒకసారి 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకం దాకా నిర్గుణ సాంఖ్యము చెప్పబడింది. నిర్గుణ సాంఖ్య జ్ఞానము చెప్పబడినది. 11 నుంచి 30 దాకా నిర్గుణ పరమాత్మ యొక్క స్వరూపము చెప్పబడింది. నా జాయతే మ్రియతే వా అంటూ. ఓకే, ఆ తర్వాత 31వ శ్లోకం నుంచి 53వ శ్లోకం దాకా సగుణ కర్మయోగము చెప్పబడింది. అక్కడ కర్మయోగము చెప్పింది, అది సగుణము. దానికి గుణములు ఉన్నాయి. ఆ గుణములతో కర్మయోగాన్ని చెప్పారు. అంటే దాన్ని ఆ నిర్గుణ పరమాత్మను తెలుసుకోవాలంటే కర్మయోగము చేయమని చెప్పారు. సగుణ కర్మయోగం చెప్పారు. ఇక్కడి నుంచి 55వ శ్లోకం నుంచి చివరి వరకు సాకార స్థితి, సాకారము చెప్తున్నారు. అంటే ఆ నిర్గుణ పరమాత్మ ఒక వ్యక్తిలో వ్యక్తమైతే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు, దానికి సాకారము. సో అక్కడికి వచ్చేసరికి ఎదురుకుండా మనిషి కనిపిస్తూ ఉంటాడు. సాకార స్థిత ప్రజ్ఞ లక్షణాలు చెప్తున్నారు. సో నిర్గుణము, సగుణము, సాకారము 3 చెప్పారు. ఈ 3 చెప్తే అది జీవితం యొక్క శాస్త్రము, కంప్లీట్ కాంప్రిహెన్సివ్ శాస్త్రం అయిపోయింది. అక్కడికి 3 ఉన్నాయి. జీవితంలో ఏముండాలి? ఒక జీవితం యొక్క తత్వజ్ఞానం ఉండాలి. తర్వాత ఏదో కర్మలు చేయాలి, సో కర్మయోగం ఉండాలి. తర్వాత నిత్య జీవితంలో అది కనిపిస్తూ ఉండాలి, మన అనుభవానికి వస్తూ ఉండాలి. అది నిత్య జీవితంలో రావడం సాకారం. సో నిర్గుణము, సగుణము, సాకారము. మొదటి 20 శ్లోకాలు నిర్గుణము, సాంఖ్యము. తర్వాత ఒక 22 శ్లోకాలు సగుణ కర్మయోగము. ఇప్పుడు వచ్చే ఇంకో 18 శ్లోకాలు ఎన్నో ఉన్నాయి, అవి సాకార స్థిత ప్రజ్ఞని లక్షణాలు. చాలా చక్కని ఆర్గనైజేషన్ 3. అయితే ఈ జీవిత శాస్త్రము అర్థమైతే ఫలం ఏమిటి అన్నది లాస్ట్ 72వ శ్లోకంలో దీని మొత్తానికి ఫలము. యాక్చువల్ గా 2nd చాప్టర్ తో గీత యొక్క బోధ అయిపోతుంది. చెప్పవలసిందంతా చెప్పేశాడు. ఇప్పుడు అర్జునుని ప్రశ్నలు, 3వ చాప్టర్ నుంచి ప్రశ్నలు, దానికి అర్జునుడు ప్రశ్న అడగడం, అవి అడిగినప్పుడల్లా డీటెయిల్స్ లోకి వెళ్ళడం జరుగుతుంది. సో బట్ ఆర్గనైజేషన్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ అది. సరే, నేను మళ్ళీ శనివారం నుంచి కంటిన్యూ చేద్దాం. మనము శనివారం కంటిన్యూ చేసినప్పుడు ఈ స్థిర ప్రజ్ఞని లక్షణాలు మొదలు. చాలా చక్కని సెక్షన్ చాప్టర్ లో. అది సాటర్డే నుంచి కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.